నాయకులందరూ కూడా మరి జైల్లో పెట్టి నిర్బంధించిన సంగతి మీరందరూ కూడా మర్చిపోవాలి. మీరు నిజమైన పోరాట యోగులైతే మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలేదన్నా? ఇలా డ్రామాలు ఆడతారు. మేము ఆ రోజు కొత్తగూడెం పోతా ఉంటే ఇలా కూలవేలు సాంబశివరావు అక్కడ నిరాహార దీక్ష చేస్తాడు. అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న నాయకులకు సంఘీభావంగా ఏఐటీసీ కార్యకర్తలు ఉంటారు. కానీ బాహ్యంగా మాత్రం వాళ్ళు విధుల్ని బహిష్కరించడానికి మాత్రం సిద్ధంగా లేదు. ఇదెక్కడి డ్రామానే అని చెప్పి ముక్కుడు వేలేస్తున్నాం. అన్నా మీరు షాపులు బంధు పెడతారు, మీరు బంధు పిలుపులు ఇచ్చారు, కానీ మీ భార్య బంధు పెట్టడానికి మీకు చేతులు ఎందుకు ఎత్తలేవు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం మేమే ప్రశ్నించాం. అన్న అదంతా వేరే సంగతి అన్న, అది పైసలు వచ్చే ముచ్చారు కదా, ఈ పైసలు ముచ్చారు కనుక ఇది బంధు పెడతామని చెప్పి అక్కడ ఒక కార్యకర్త అన్నాడు. ఇది ఎక్కడ నీతే అంటే అన్న మా వాళ్ళకి అంతేనన్నా అని చెప్పి మునుకు ఎవరు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా ఉద్యమానికి తూట్లు కొడుతున్న నాయకులు ఎవరు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా పోరాటంలో మేమే ముందుంటాం, త్యాగాలలో మేమే ముందుంటాం, హక్కులు సాధించడంలో మేమే ముందుంటామన్న నాయకులు, వారసత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టిన నాయకులు, మన ఉద్యోగాలను డిస్మిస్లకు గురిగొల్పిన ఈ ఏఐటీసీ ఐఐటీసీ నాయకులు, ఇవాళ అధికంగా మన జీతాల మీద 1% కరెంట్ రికవర్ చేసిన ఈ నాయకులు, ఇవాళ విచ్చలవిడిగా యాజమాన్య కార్మికుల పైన పనిభారం మోపడానికి కారకులైన ఈ ఏఐటీసీ ఐఐటీసీ నాయకులను మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ సింగరేణి సిరులతల్లి మీద ఎందుకు ఆధిపత్యం చెలాయించాలని చెప్పి మీరందరూ కూడా మరొకసారి కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంత ఉందన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం గెలిస్తే ఏం చేస్తుందని చెప్పి ఏఐటీసీ ఐఐటీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం గెలవడంతో ఇవాళ సింగరేణి కార్మికులు గెలిచినట్లయితుందని చెప్పి మీరందరూ కూడా భావించాలి. తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం గెలవడంతో ఇవాళ సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవం విజయం సాధించినట్లయితుందని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలన్న. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సింగరేణి ఏకైక ఉపాధి సంస్థ. దాదాపు 1,16,000 మంది కార్మికులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న సింగరేణులు ఉపాధి పొందితే పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు మరి ఆధారపడి వ్యాపారస్తులు, వాణిజ్య వ్యాపారవేత్తలందరూ కూడా మరి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉపాధి పొందిందంటే అది ఉత్తర తెలంగాణ వాతావరణంలో సింగరేణి వల్లనే సాధ్యమైంది. ఇలాంటి ఉపాధి సంస్థను కుళ్ళగొట్టడానికి, నిర్వీర్యం చేయడానికి, అమ్మివేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి, అవుట్ సోర్సింగ్ చేయడానికి, దీని యావత్తు కుదించడానికి, బహుళ జాతి సంస్థలకు కట్టబెట్టడానికి ఈ జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీ పాములుగా ఉపయోగపడ్డారు. ఈ సంస్థకు తాకట్టాలుగా మారింది. వారిని గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఆ వైపున ఆలోచించాలన్నా. ప్రైవేటీకరణకు, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా రాజీ పోరాటం చేస్తామన్న కమ్యూనిస్టులు ఏడవైందా మీ రాజీ లేని పోరాటం? 4 సంవత్సరాల సుదీర్ఘ గుర్తింపు కాలంలో మీ ఎన్నికలనే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి. నీ కళ్ళ ముందు 18 లైన్ లాంగ్ ప్రాజెక్టు 480 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవాళ సింగరేణి హిందూజా కంపెనీకి దారదత్తం చేస్తే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం గుర్తు రాలేదని చెప్పి ఏఐటీసీ నాయకులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ గుప్తా గారు ఇవాళ సింగరేణిలో ఈ మాత్రం అభివృద్ధి సాధించామంటే ఓపెన్ కాస్ట్ ద్వారానే మాత్రం ఇవాళ అభివృద్ధి జరిగిందని చెప్తాడు. సిగ్గుందా అని చెప్పి ఈ వేదిక ద్వారా ఆ ఏఐటీసీ నాయకులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నా తెలంగాణ పల్లెలో ఉన్న దాదాపు 670 గ్రామాలన్నీ కూడా ఈ ఓపెన్ కాస్ట్ కింద కన్వర్గైపోయి పల్లెలన్నీ కూడా వల్లకారు మారి ఇవాళ తెలంగాణ అంతా కూడా బొందరగడ్డగా మారి పల్లెలన్నీ వలసపోతా ఉంటే నీకు అభివృద్ధి కావాలరా అని చెప్పి ఇవాళ గుర్తాగాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం నా తెలంగాణ పల్లెలన్నీ పక్కన ఉండాలి, 4 కాలాల పాటు చల్లగా అన్ని ఆరోగ్యాల పాటు మరి ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ప్రతి పబ్లిక్ హియరింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘం అడ్డుకుని తీరుతుంది. అయినా యాజమాన్యాలకు వంతపైన ఏఐటీసీ ఐఐటీసీ నాయకులు ఇలా పబ్లిక్ హియరింగ్లకు సపోర్ట్ చేస్తూ ఓపెన్ కాస్ట్లకు అనుకూలంగా మారేదనే విషయాన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలన్న. ఇవాళ అదే ఓపెన్ కాస్ట్లు రాకపోయినట్లయితే ఇవాళ సింగరేణిలో 1,16,000 పైసలకు కార్మికులు ఇవాళ సింగరేణిలో పనిచేసేవారు. అత్యధిక మ్యాన్ పవర్ తోటి ఇవాళ బాయిలన్నీ కూడా ఒక సమ్మక్క సారక జాతర డిస్ట్రిబ్యూషన్ ఉండేది. ఇదంతా మన మీద సవాలు చేస్తున్న ఈ నాయకుల నిర్వాహకం మూలంగానే ఇలా అనేక హక్కులు మనం కోల్పోయాం. నిజంగానే ఇప్పుడు తమ్ముడు ఒక కవిత
ఒక్కరితో మనకు గుర్తుకొచ్చింది. మన తండ్రికి మనం వారసులం కాదట, మన తల్లికి మనం వారసులం కాదట. ఇవాళ కార్పొరేట్ వైద్యం మనకు మన తల్లిదండ్రులకు చేయరట. ఇంతటి అజ్ఞానంగా అగ్రిమెంట్లు చేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో ఆధిపత్యం చెలాయించడం అంటే మన మూర్ఖత్వంగా మనందరం కూడా భావించాలి. అందుకే ఇలా ఓడి వెళ్దాం, బంధుకులలో జాతీయ కార్మిక సంఘాల ఆధిపత్యాన్ని పొందవెళ్దాం. తెలంగాణ ప్రాంతంలో నాయకత్వం అయితే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అట్లనే ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలవడం మూలంగా సింగరేణిని రక్షించుకున్న వాళ్ళ అయితే ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకు కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే సింగరేణిని రక్షించుకుంటాం. సింగరేణిని రక్షించుకోవడం ద్వారానే సింగరేణి ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. ఈ ప్రాంతానికి సింగరేణి ఆధారిత పరిశ్రమలు రావడం ద్వారానే ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తంగా ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ సింగరేణికి నవరత్న హోదా కల్పించుకుంటాం. నవరత్న హోదా రాగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ ఈ సింగరేణి నవరత్న కంపెనీకి బడ్జెట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆ బడ్జెట్ పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్న మొత్తం టోటల్ గా దీని ఆధారిత పరిశ్రమలతోటి ఉత్తర తెలంగాణ మొత్తంగా ఒక ఇండస్ట్రియల్ వాతావరణం ఏర్పడితే యావత్తు 10 జిల్లాల్లో ఉన్న కార్మికులు, నిరుద్యోగులు, మరి ఏదైతే చదువుకున్న విద్యార్థులు వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కనుక గంగుకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలవాలని చెప్పి మేమంతా కూడా మీ అందరి దగ్గరికి ఓటడగడానికి వచ్చామన్నా. అదే రకంగా ఇవాళ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఏఐటీసీ నాయకులు, ఐఎన్టీసీ నాయకులు, యూనియన్ల పేరు చెప్పుకొని పార్లమెంట్ లో శిక్ష వేసి కూర్చున్న ఈ నాయకులు ఒక్క రోజైనా 64 సంవత్సరాల సుదీర్ఘ ఆధిపత్యంలో మరి భారతదేశ బొగ్గుగని కార్మికుల పైన ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని చెప్పి చట్టసభలో మాట్లాడిన ఏ కార్మిక సంఘ నాయకుడైనా ఉన్నాడని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పుట్టకపోతే ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికుల పైన ఈ ప్రభుత్వాల ఆర్థిక దోపిడీ ఉందని చెప్పి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రశ్నిస్తుంది. ప్రతి బడ్జెట్ సమావేశాల ముందు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల పైన ఇన్కమ్ ట్యాక్స్ మోపడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్ సాక్షిగా రేపు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధికారంలోకి రాగానే రేపు పార్లమెంట్ స్థాయిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంటెన్సీ పోరాటాన్ని చేసేది కూడా ఈ యొక్క సింగరేణి కార్మికుల పైన ఐటీ ఎగ్జామ్షన్లు సాధిస్తారని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సింగరేణి ఏరియా హాస్పిటల్ అని కూడా కార్పొరేట్ వైద్యాన్ని కల్పించే విధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేస్తుందన్న. అంతేకాకుండా ఇవాళ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో సింగరేణిలో మనకు ఒక 4 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి సింగరేణి పిల్లలకు మాత్రం డాక్టర్ సీట్లు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందన్న. ఆ యొక్క మెడికల్ కాలేజీలలో ఇవాళ ప్రజలకు కూడా మనం సబ్సిడీ పేరు మీద వైద్యం, కార్పొరేట్ వైద్యం అందించే విధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేస్తుందన్న. అట్లా అనేక సంక్షేమ కార్యక్రమాల పైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఒక ప్రత్యేకమైన ఏజెండా ఉందన్న. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత బొగ్గుగని కార్మికుల కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం ఇవాళ వలసవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక గట్టి పోరాటం చేసే శక్తి యుక్తులున్న బలమైన సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అందరితో పాటు మీ అందరి ప్రేమ అభిమానాలు అందరన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఉన్నాయి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఉన్నాయి. కనుక ఈ యొక్క ఉద్యమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదన్న. ఇవాళ మోసపోతే గోసపడతాం, గోసపడితే చివరికి మన భావితరాలకు నష్టం జరుగుతుందన్న. ఈ నష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఐక్యతతో సాధించగలుగుతామనే విషయాన్ని మీరందరూ కూడా మాట్లాడదన్న. ఇవాళ 25,000 రూపాయలు మనలందరూ చెప్తారు. ఓడలేక మధ్యలో కురుసన్నట్టు ఇవాళ చాతగాక ఏఐటీసీ కోర్టుకు వెళ్ళింది. ఎవరికి చెప్పి కోర్టుకు వెళ్ళినామని చెప్పి ఈ సభాముఖంగా ఏఐటీసీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నాం. సకల జనుల సమ్మె అన్ని కార్మిక సంఘాలతో పాటు రాజకీయ జేఏసీ జనుల సమ్మె అందరం కలిసి చేసినప్పుడు అందరికీ చెప్పి కోర్టుకు పోతే అందరు బాధ్యత ఉండేవారు కాదా అని చెప్పి సభాముఖంగా వారు ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ కోర్టుకు వెళ్ళి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏఐటీసీ నాయకులు కోర్టుకు పోయారు. ఇవాళ 25,000 రూపాయలు 9వ వేసుకోటి బకాయిలలో రికవరీ చేసుకుంటే ఇవాళ సింగరేణి కార్మికులకు రేపు జరగబోయే 27వ తారీఖు ఎన్నికల్లో
మాకు వ్యతిరేక ఓటు నమోదు చేస్తారు కనుక గుర్తింపు ఎన్నికలు అయిన తర్వాత, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అయిన తర్వాత మీరు ఆ నెల వచ్చే జీతం నుంచి నెల నెల దఫాలుగా వాయిదాల పద్ధతిలో రికవర్ చేసుకోమని చెప్పి ఒక కుంటి సాగుతో కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చిందన్న. కోర్టుకు ఏ కార్మికులు వెళ్ళినా కోర్టు స్టే ఇస్తుందన్న. ఆ యొక్క రికవర్ల మీద అభ్యంతరాలు ఉంటే కోర్టుకు పోతే స్టే నెల రోజులు ఇస్తుందన్న. అది ఎవరైనా చేసే పని పెద్ద పని అయితే కాదు. కనుక ఇవాళ పోయి ఏదైతే కోర్టుకు పోయి ఎల్లెలుకల బోర్ల బొక్కల పడ్డ ఏఐటీసీ ఇవాళ తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం పైన మరి స్థాయిగా మనిషి విమర్శలు చేస్తున్నారు. ఇలా వాళ్ళ కార్యకర్తలతో అబద్ధాలు ప్రచారం చేపిస్తా ఉన్నారు. ఏఐటీసీ ఐఎన్టీసీ కార్యకర్తలకు మేము సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ నాయకులను నిలదీయండి. ఇలా మీకు చెప్పి కోర్టుకు పోయిన కార్మికుల కదా చెప్పలే, కనీసం ఏఐటీసీ కార్యకర్తలకు చెప్పైనా మీరు కోర్టుకు పోయినా అంటే మీ అభిప్రాయాలకు మీ అనుకూలంగా ఈ నాయకులు పనిచేయకపోతే మీరు వారిని తీసుకున్న అభిప్రాయాలను మీరెట్లా గౌరవిస్తారనే విషయాన్ని మీరు ఒకసారి మననం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా ఓడిపోయి ఇలా తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం పైన ఏఐటీసీ విమర్శలు చేస్తా ఉంది. పలసన వేసి మాట్లాడతాను. దాన్ని తిప్పుకొట్టడానికి తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం సిద్ధంగా ఉంది. నిజానికి నిలబడాలి. 25,000 రూపాయలు మాఫీ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి మరి సిఎండి గారికి ఇప్పటికే కలవడం జరిగింది. అంతేకాకుండా సిఎండి గారిని కలవడం కాకుండా ఇలా డిప్యూటీ సీఎం గారిని కూడా రాజనరసింహ గారిని కూడా కలవడం జరిగింది. అదే రకంగా డిప్యూటీ సీఎం గారు కూడా కలవడం జరిగింది ఇదివరకే. ఆ తర్వాత నిన్న సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు నారాయణ గారు అందరూ కలిసిపోయి 25,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం మాఫీ చేయాలి, దానికి సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ సింగరేణికి ఇప్పించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేసిన అనంతరం ఎట్లయితే పాసిబుల్ అవుతుందని చెప్పి అలా ఎమ్మెల్యే గారు అవును ఎట్లయితే పాసిబుల్ అవుతుంది అని చెప్పి అడిగితే పాసిబుల్ అవుతుందని చెప్పి తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘంతో పాటు మన ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఎట్లా అంటే 35 రోజుల సకల జన సమ్మె ఇచ్చిన టార్గెట్ను ఇచ్చిన సింగరేణి యాజమాన్యం 2011-2012 ఇచ్చిన టార్గెట్ను 35 రోజుల సమ్మెలోపు మన జరిగిన నష్టాన్ని నా సింగరేణి కార్మికులంతా కూడా మరి పూర్తి చేయడం జరిగింది. తద్వారా లాభాలు అందించడం జరిగింది. ఆ లాభాలలోకి వెళ్ళి సబ్సిడీ పేరిట 25,000 రూపాయలు మాఫీ చేయాలని చెప్పి తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం డిమాండ్ చేసింది. అట్లా ఒక వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం ఎవరినైనా ఒప్పించి మెప్పించి ఉద్యమం వారు సాధించే సత్తా ఇస్తున్న తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘాన్ని ఎందుకుంటే రేపు భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు లాభం జరుగుతున్న విషయాన్ని కూడా మీరు కూడా మర్చిపోవాలి. ఇట్లా ఓడిపోయి బురదలే ప్రయత్నం చేస్తున్న ఏఐటీసీ మాటలను మీరు ఎవ్వరు కూడా పరిగణలో చేస్తే నమ్మద్దని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఐఎన్టీసీని చెప్పుకుంటే ఇవాళ ఐఎన్టీసీ చావు తప్పి కళ్ళు నొట్టపోయినట్టు ఇవాళ వాళ్ళ ఆఫీసులలో కళ్ళు కంపౌండ్గా మార్చి డిజిగ్నేషన్ల వారిగా తీసుకొని బిందువులు పెట్టించి వినోదాలు పెట్టించి ఇవాళ మనల్ని అందరూ కూడా ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉంది. అన్నదారా ఇవాళ మన ఆకాంక్షలను అడగదొక్కడానికి మన డిమాండ్లను మరుగున పెట్టడానికి ఇవాళ సింగరేణిని మా కాంట్రాక్టర్ల గుర్తించాల చేత పెట్టడానికి ఇవాళ ఏసే ఎంగి వెతుకుయాలని మీరు మర్చిపోవద్దన్నా. ఇవాళ మీరు ప్రతి ఓటు వేసేటప్పుడు ఇవాళ 800 విద్యార్థుల బలిదానాలు మనకు గుర్తుకు రావాలి. ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించిన మనం నష్టపరిచిన జాతీయ కార్మిక సంఘాల జ్ఞాపకాలు మనకు గుర్తుకు రావాలి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సింగరేణిని రక్షించుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రాంత మనోభావాల అనుగుణంగా ఇవాళ మీరు ఇచ్చే తీర్పు 800 మంది విద్యార్థుల మనోభావాలకు వాళ్ళ త్యాగాలకు వేసిన గుర్తుగా తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం స్వీకరిస్తుంది. ఈ గెలుపు ఇవాళ తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గెలిస్తే ఈ గెలుపు తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం ఆ 800 మంది విద్యార్థి బలిదానాలకు అంకితం చేస్తుందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవాలన్న. అట్లా అనేక ప్రాణ త్యాగాల వల్ల అనేక పోరాటాల వల్ల అనేక పోరాటాలు అక్కడ సాగడం వల్ల ఇవాళ తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం ఒక త్యాగడంతో ఒక స్ఫూర్తితో ఒక స్ఫూర్తిదాతగా మీ ముందుకు వచ్చి ఓట్లాడడానికి వచ్చినవన్నా అనేక దఫాలుగా మనల్ని కూడా ఏమారుస్తారు ఓదార్స్తారు మన నైవేద్యాలకు గురి చేస్తారు మళ్ళీ మోసానికి గురి చేస్తారు కన్నా అన్న ఇవాళ కోటలు కొట్టించి ఇవాళ ఓట్లు అడిగినోడు ఇవాళ 10,000 రూపాయలు ఏందన్నమాట మనకు పనిచేయడన్నా. ఇవాళ తెలంగాణ బొగ్గువారి కార్మిక సంఘం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఒక
అది ఇప్పటికే కాలాతీతమైంది కనుక మరొకసారి వచ్చినప్పుడు ఇంకా అగ్రిమెంట్ మీద బోలెడని అగ్రిమెంట్ ఉన్నారు. అంటే చదివితే భారతం అంటారు, చెప్తే రామాయణం అవుతుంది అంటారు. అంటున్నదన్న ఈ జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఒక్క వేజ్ బోర్డులోనే, ఒక్క 8 వేజ్ బోర్డులోనే 1600 కోట్ల రూపాయల మన అలయన్స్లను భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ కోర్టుతోటి ఒక పెన్ను సంతకంతో తాకట్టు పెట్టిన ఈ నాయకులు మన హక్కుల కోసం, మన ఆర్థిక లావాదేవీల విషయంలో ఎక్కడ చక్కగా మరి నిలబడి ఉంటూ గట్టి పోరాడనే విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ పోరాడి సాధించుకుందాం తెలంగాణను. నిరంతరంగా కార్మిక వర్గ పోరాటం కోసం, హక్కుల సాధన కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీకు వెన్ను దండగా నిలబడుతుంది. నిలబడడం కాకుండా రాష్ట్ర సాధన తిరిగేని రక్షించుకోవడానికి నిరంతర పోరాటాలను మీకోసం చేస్తుందని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేటీకే శిక్షించిన కార్మిక సోదరులకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం కోసం ఆట పాట గజ్జలై మరి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యమ గీతాలతో ఆలోచించిన నా